అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. రీసెంట్ గా సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో పాడుతో తీయగా కార్యక్రమం గురించి అయినా అండ్ టీవీ షోస్ కి సంబంధించినవి అయినా సరే అండ్ సునీత గారి గురించి, చంద్రబోస్ గారి గురించి అండ్ కీరవాణి గారి గురించి చాలా సంచలన కామెంట్స్ చేసింది. అండ్ ప్రస్తుతం నాతో పాటుగా సంగీత విద్వాంసులు అండ్ ఇండస్ట్రీకి ఎంతో మంది సంగీత కళాకారులను అందించిన పడాల తారక రామారావు గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది. నమస్కారం. నమస్తే అమ్మ. ముఖ్యంగా 2 days నుంచి చూస్తున్నాం ప్రవస్తి విషయాన్ని. ప్రవస్తితో నాకు కొంచెం పర్సనల్గా అమ్మాయి బాగా తెలుసు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరూ తెలుసు. మీ ద్వారానే ఎన్నో పాటలు చాలా పాటలు పాడింది, మంచి పాటలు పాడింది. అదే హిట్ సాంగ్స్ పాడింది, రంగన కళ్యాణం ఇలాంటి పాటలు. అయితే ఆ అమ్మాయి ఎందుకు అంతగా రియాక్ట్ అయింది అనేది ఫస్ట్ ఎవరికి అర్థం కాల. మాకెవరికి కూడా అందరికీ డైలమాలో ఉన్నాం అన్నమాట. ఏంటి ఇలా చెప్పింది అని అనుకున్నాం. అయితే ఇలాంటి షోల్లోకి వెళ్ళిన తర్వాత ముందు మనం ఇవి ఎలాంటివంటే మనల్ని వదిలేసి వెళ్ళాల్సిన షోస్ ఇవన్నీ కూడా. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆ వాటితో వెళ్తుందో ఇవన్నీ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా కొన్ని షోస్ గురించి విన్నప్పుడు, ఈ బోల్ బేబోల్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఈ విధమైన బాధలు పడ్డారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళని వాళ్ళకి పెట్టుకోవడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వటం, ఇలాంటివి జరుగుతాయి. ప్రతి దగ్గర కామన్గా జరిగేవి ఇవి. ఇవే కొత్తగా జరిగినట్టేం కాదు. అలా అని ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయనిపించింది అందరికీ కూడా. ఫస్ట్ ఒక గాయనికి కానీ గాయకుడికి కానీ ఎవరికైనా సరే స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఒక విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి. డిస్కరేజ్ చేసేటట్టు చూపులు, వాళ్ళని ఏదో తక్కువ చేసేటట్టు మాట్లాడాలి జరిగితే ఆటోమేటిక్గా ఆ పాట చచ్చిపోతుంది. నువ్వు ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు ప్రోగ్రామ్ మీదే ఉండాలి. అప్పుడు ఇవన్నీ మాట్లాడకూడదు. సో ఎప్పుడైతే నువ్వు ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత నీ పాట మీద దృష్టి కాకుండా ఇంకా మిగతావన్నీ నిన్ను ఇంపాక్ట్ చేసాయో అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా కొంచెం డౌన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రోగ్రామ్ చూడలేదు కాబట్టి మనం ఏం చెప్పలేం. ఇదే కామెంట్స్ అమ్మాయి ప్రోగ్రామ్ బయటకు వచ్చిన తర్వాత చెప్తే వేరేలా ఉంటాయి. అయితే అమ్మాయి నాకు పర్సనల్గా తెలుసు, అమ్మాయి ఎలాంటిదో తెలుసు కాబట్టి అరే ఈ అమ్మాయి ఏంటి అనవసరంగా సడన్గా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతాను, నాకు అవకాశాలు రాకపోయినా పర్వాలేదు అనేదాకా వెళ్ళిపోయింది అనమాట. అంటే అంతగా అమ్మాయి రియాక్ట్ అయింది అంటే ఏదో జరిగి ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చాం మనం. అది జరిగింది అంటే నేను అనుకోవడం పర్సనల్గా. ఎందుకంటే ప్రోగ్రాం ఎవరిని చూడలేదు. తర్వాత వాళ్ళ ముగ్గురు ఏమన్నారో తెలియదు. ఈ అమ్మాయి చెప్పిందే మనం అందరం వింటున్నాం. సో కొంతమంది ఉంటారు కదా, ఈ అమ్మాయి ఇలాగే అయ్యుండొచ్చు, ఈ అమ్మాయి ఇలా చెప్తుంది అని అనుకుంటాం కదా. ఆ విధంగా చెప్తే ఈ అమ్మాయి కొంచెం మనం నమ్మే తగ్గట్టుగా చెప్పింది అనిపించింది. అంటే సార్ ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం వల్ల మాత్రమే ఈ విధంగా మాట్లాడింది అని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ అంటే నేను కొంచెం అంత మ్యూజిక్ తెలిసిన వాడిని, చాలామంది పాడితే విన్నవాడిని, చాలామందితో పాడించిన వాడిని. సో నాకు పాట గురించి అంత కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంత తొందరగా ఎలిమినేట్ అయిపోయే అమ్మాయి అయితే కాదు ఈ అమ్మాయి. అక్కడ వరకు మనం చెప్పొచ్చు. విన్నర్ అయింది. నెక్స్ట్ తమిళనాడులో కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసింది పిల్ల. చిన్నప్పుడే పాడుతా దిగే లాంటి వాటిలో బాగా పాడిన అమ్మాయి. కొంచెం ఎంత పెద్ద కష్టమైన పాట అయినా పాడేయగల కెపాసిటీ ఉన్న పిల్ల. అంత చిన్నప్పుడే పాడేసింది కదా. ఇప్పుడేమి ఈ వయసుకి వచ్చిన తర్వాత ఇంకా అనుభవం పెరుగుతుంది కానీ తగ్గదు కదా. సో అవన్నీ నాకు తెలుసు కాబట్టి నెక్స్ట్ ఈ అమ్మాయి చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుంది, చూడకుండా పాడేస్తుంది. ఇలాంటి చాలా క్వాలిటీస్ ఈ అమ్మాయికి ఉన్నాయి. ఇలాంటప్పుడు ఆటోమేటిక్గా మనిషికి కొంత అనిపిస్తుంది, అరే నేను ఇంత తొందరగా ఎలిమినేట్ అయిపోయాను అనే బాధలో కూడా ఈ అమ్మాయి చెప్పి ఉండొచ్చు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, దాని గురించి మనం మాట్లాడకూడదు. బట్ ఈ అమ్మాయి చెప్పిన దాని గురించి మనం విశ్లేషిద్దాం. అంటే ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి కావాలని ఎలిమినేట్ అవ్వడం వల్లనే ఈ విధంగా అందరి మీద ఎలిగేషన్ చేస్తుంది అనేది ఒక పక్క అయితే, ఇది ఈ విధంగా ఉంటాయా అసలు ప్రైవేట్ షోస్ ఏవైతే ఉన్నాయో అన్న డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. అసలు ఈ కార్యక్రమాల గురించి విషయానికి వస్తే నిజంగా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకునే సిచ్యువేషన్స్ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? ఇది చాలా రాంగ్ అమ్మా. అసలు మనం మనుషులు ఆలోచించాల్సిన విధానమే కాదు ఇది. ఎలా అంటే ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేస్తారు? ఆడే ఉత్తుని చేయడుగా దేశసేవ చేస్తున్నాడా? ఏ టీవీ వాడేం దేశసేవ చేస్తున్నాడని చెప్పు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు ప్రోగ్రామ్ చేస్తున్నాడు, డబ్బుల కోసం చేస్తాడు. కీరవాణి గారు ఫ్రీగా వెళ్తున్నారా? సునీత ఫ్రీగా వెళ్తున్నారా? చంద్రబోస్ గారు ఫ్రీగా వెళ్తున్నారా? వాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్తారు. వాళ్ళని దేశసేవ చేయట్లేదే. ఎవడు దేశసేవ చేయట్లేదు. అక్కడ డైరెక్టర్ దేశసేవ చేయట్లేదు. వీళ్ళెవరు దేశసేవ చేస్తున్నారని ఎవడంటే వాడిని పట్టుకొని తన్నాల్సిందే. వీళ్ళందరూ చేస్తుంది ఎవడు పొట్టగొట్టుకు వాడు బాధలు పడుతున్నాడు. సో దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, జనాలు 10 మంది చూస్తేనే వాళ్ళు డబ్బులు వస్తాయి.
జనాలు 10 మంది చూస్తే డబ్బులు వస్తాయి. సో 10 మంది చూడాలంటే ఏం చేయాలో అన్నీ వాళ్ళు చేయాల్సిందే. అంటే ఇప్పుడు వాళ్ళ నోటి ద్వారా వచ్చిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రవస్తి కొన్ని మాటలు చెప్పింది. చంద్రబోస్ గారు ఈ విధంగా అన్నారు, కీరవాణి ఇలా అన్నారు, సునీత ఇలా అనింది అని చెప్పి ఆమె మాటలు అన్నారు. అంటే ఇవన్నీ వీళ్ళ స్క్రిప్ట్సా లేకపోతే వీళ్ళకి ఎవరైనా అందించినవా? ఇక్కడ 2 రకాలు మాట్లాడుకోవాలి మనం. ఈ అమ్మాయి నిజంగా గనక చంద్రబోస్ గారు అలా అన్నా, లేదా సునీత గారు అలా చూసినా, లేదా కీరవాణి గారు అలా వెళ్ళిపోయినా, ఈ 3 తప్పే. వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే మనం ఆక్షేపించాల్సిందే. ఎందుకంటే మనం నిజం మాట్లాడుకుంటే మీరు పెద్దవాళ్ళు కదా, మీరు చాలా లెజెండ్స్ కదా, మీకు ఆ మెచ్యూరిటీ ఉండాలి కదా. ఈ పిల్ల చిన్నపిల్ల ఎఫెండ్ అవుద్దా అనే జ్ఞానం ఉండాలిగా మామూలుగా అయితే. సో అలా జరిగిందో లేదో మనకు తెలియదు, మనం ఎపిసోడ్ చూడలేదు, తెలియదు. బట్ ఈ అమ్మాయి చెప్పినంత వరకు అలా గనక జరిగితే అది వాళ్ళ అంతరాత్మకు తెలుస్తుంది, వాళ్ళు బాధపడాల్సిందే ఈ విషయంలో. ఎందుకంటే మంచి సింగర్ని మీరు ఇండస్ట్రీకే దూరం చేసేటట్టుగా మీ ప్రవర్తన ఉంది అక్కడ. అదొకటి మనం మాట్లాడాల్సిన విషయం. రెండోది, ఈ స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు స్క్రిప్ట్ ఏదైతే రాసిస్తున్నారో ఈ డైరెక్టర్స్ వాళ్ళు ఒక స్క్రిప్ట్ చేసుకున్నప్పుడు సింగర్స్ ఎందుకు పెట్టడం, ఆర్టిస్టులు పెట్టుకొని చేసుకోవచ్చు కదా. సింగర్స్ సెన్సిటివ్గా ఉంటారు. ఆర్టిస్టులు అనుకోండి, మీకు బురదలో పడమ్మా, ఓకే బురదలో పడిపోతారు సార్. సంగీతం అనుకున్న చేసిన వాళ్ళు సంగీతం వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. ఈవెన్ సునీత గారు సెన్సిటివ్గా ఉంటారు, కీరవాణి గారు సెన్సిటివ్గా ఉంటారు, చంద్రబోస్ గారు సెన్సిటివ్, ఎవరైనా మ్యూజిక్ వాళ్ళు కొంత సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు అంత తొందరగానే రియాక్ట్. ఇప్పుడు వీళ్ళు కూడా బాధపడుతుంటారు ఏంటి అమ్మాయి చెప్పింది అనేసి. కానీ విషయం ఏంటంటే, ఎప్పుడైతే ప్రోగ్రామ్ నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంక సింగర్ని గట్టి పిలవకూడదు, ఆర్టిస్టులను పెట్టి. ఎలాగే ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్లో పాడుతున్నారు కదా, ట్రాక్ వేయడం, వీళ్ళు పాడినట్టు నటించడం. ఎవడు పాడటం లేదు, ఎవరికి దమ్ము లేదు. ఒక గంట సేపు కరెక్ట్గా కూర్చొని పాడే దమ్ము ఒక మహా అయితే ఇక్కడ ఉన్న సింగర్స్లో 8 మందిని తీసేస్తే ఎవరికి లేవు. గట్టిగా గంట సేపు కూర్చొని వాడిని ఒక్కడిని పాడమంటే ఒక్కడు పాడలేడు. ఒక 8-9 మంది మహా అయితే 10 మందిని తీసేస్తే 11వ వాడిని వచ్చి ఒక గంట సేపు ఒక్కడో పాట అంటే ఆ ఒక్కడ పాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వినలేరు. అంత గొప్ప గాయకులు అందరూ. ఈ గాయకులందరూ కూడా ఒక గంట సేపు తర్వాత ఇంకో పావు గంట పాడంటారా అంటే ఎవడు వాళ్ళ ఇంట్లో కూడా వినలేడు. వీళ్ళు ఒక పాట పాడితే రెండో పాటకి మళ్ళీ ట్రాక్ ఉండాలి, ఆ 2 పాటల తర్వాత గ్యాప్ ఉండాలి, ఆ 3వ పాట మళ్ళీ పాడలేదు, గొంతు పోతుంది. అన్ని పిల్లి వాయిస్లే. ఎవరికి ధైర్యంగా ఒక పాట మైక్ లేకుండా ఒక్కడిని పాడమని చూద్దాం, ఎవడు పాడలేడు. తిరిగి మైక్ సెన్స్ ఉండాలండి అని మాట్లాడతారు వీళ్ళంతా. మైక్ లేకుండా ఒక పాట పాడి అవతలవాడికి కూడా వినిపించదు, ఎందుకంటే అని పాడతారు అందరూ కూడా. ఓపెన్గా పాడే ఛాన్సులు లేవు వాడికి. సో వీళ్ళందరూ కూడా పాట గురించి మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయలేం. పాట గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు జడ్జిలు ఎలా అయిపోయారంటే, ఎవడికి పేరుందో వాడిని తీసుకొచ్చి జడ్జి పెడతారు. వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనేది అసలు సంబంధం లేదు వాడికి పాట గురించి. జడ్జి అంటే ఎలా ఉండాలంటే, నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి తప్పు పాడింది అనుకో, ఆ పాట ఇలా పాడాలని చెప్పగలిగే కెపాసిటీ నీకుంటే జడ్జిగా కూర్చో. నీరేళ్ళ పాడిద్దేవో పాడుతుంది ఒక పిల్ల, ఏది వీళ్ళు ముగ్గురులో ఎవరన్నా పాడమని చూద్దాం. సునీత గారిని పాడమను, కీరవాణి గారిని పాడమను, చంద్రబోస్ గారిని పాడమను. విని ఎవడేం చెప్తాడండి, రిక్షా వాడు కూడా చెప్తాడు తప్పులు. వీళ్ళెందుకు దానికి? మా ఊర్లో రిక్షా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంతకన్నా బాగా చెప్తారు బాగా పాడలేదు అనేసి. దానికి వీళ్ళు అవసరంలా. విజయనగరంలో రిక్షా వాళ్ళు చాలా అద్భుతమైన జడ్జిలు ఉంటారన్నమాట. ఏం పాడుతున్నాడు రీడు అని వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే తప్పు చెప్పడానికి ఎవడైనా చాలు, వీళ్ళే అవసరం లేదు. సో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, దానికి ఓకే. ఇక్కడ ఇంకోటి కూడా వచ్చింది, లెజెండ్స్ అండి వీళ్ళు, వాళ్ళ లెజెండ్స్ అని కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు. లెజెండ్స్ అయినప్పుడు ఇలాంటి పిచ్చి ప్రోగ్రామ్స్ రాకూడదు. మీరు నా దృష్టిలో మీరు ఆస్కార్ లెవెల్ కదా, మీ లెవెల్ కాదు ఇది. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వెళ్ళారు మీరు అక్కడ మళ్ళీ లెజెండ్స్ గట్టు ఉండకూడదు. మీరు డబ్బులు ఇచ్చారు వచ్చారు, ఆడు చెప్పింది చేస్తున్నారు. లెజెండ్ అయితే ఎలా ఉండాలి, అమ్మాయి బాగా పాడిందే, నువ్వెవడో చెప్పడానికి, నువ్వు డైరెక్టర్ అయితే డైరెక్టర్ లాగా ఉండు, నేను చెప్పింది నిజం అనగలగాలి. అది లెజెండరీ. అంతేగాని ఆడేం చెప్తే నాకు సంబంధం అనేది వెళ్ళిపోయిన లెజెండరీ ఎలాగ అవుతాడు. ఇప్పుడు జరుగుతున్న ఈ షోస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. అంటే జడ్జికి వాళ్ళ తలక స్థాయిని మర్చిపోయి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆలోచి కూర్చుంటున్నారు. అక్కడ కూర్చొని పాటల దగ్గర మీరు చూడండి, వ్యక్తులు వేషాలను వేస్తున్నారు. బాలుగారు ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవా? పాడుతా తీయగా, ఇప్పుడు పాడుతా చేదుగా అయిపోయింది మా దృష్టిలో. ఒకప్పుడు పాడుతా తీయగా, ఇప్పుడు పాడుతగా చేదుగా, సప్పగా, ఉప్పగా అయిపోయిందనమాట.